జమ్మికుంటలో మావోయిస్టు మాజీ నేత కిడ్నాప్ కలకలం. తెల్లవారుజామున టాటా సుమోలో వచ్చి అపహరణ. ఇది పోలీసుల పనేనా? కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మావోయిస్టు మాజీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున టాటా సుమోలో వచ్చి అపహరించుకు వెళ్లడం హుజరాబాద్ ప్రాంతంలో సంచలనం కలిగిస్తోంది. అయితే ఇది పోలీసుల పనేనా అనే అనుమానం కలుగుతోంది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మికుంట పట్టణంలో సోమవారం ఉదయం మావోయిస్టు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండి హుస్సేన్ అలియాస్ రమాకాంత్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులకు ఇలాంటి సమాచారం ఇవ్వకుండా, స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండానే గుర్తు తెలియని వ్యక్తులు మూతికి మాస్కులు ధరించి టాటా సుమోలో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. వచ్చిన వ్యక్తులు పోలీసులా లేదా మాజీ మావోయిస్టులా లేదా ఇంకెవరైనానా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆందోళన. కుటుంబ సభ్యుల కళ్ల ఎదుటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎండి హుస్సేన్ను టాటా సుమోలో కిడ్నాప్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఎవరు వారు, ఎక్కడి వారు, ఎందుకోసం కిడ్నాప్ చేశారో తెలియక ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. జమ్మికుంట పట్టణంలో తెల్లవారుజామున పోలీసులు సామాజిక కార్యకర్త రచయిత ఎండి హుస్సేన్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏ ప్రాంత పోలీసులు అని చెప్పకుండా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఈ రోజు తెల్లవారుజామున టాటా సుమోలో తీసుకెళ్లినట్టు పౌర హక్కుల సంఘానికి తెలియవచ్చిందని, ఎండి హుస్సేన్ కు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా బేషరతుగా విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, మానవ హక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎండి హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ప్రస్తుతం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు అక్కడి హెడ్ కానిస్టేబుల్ అజయ్ సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ముగ్గురు కానిస్టేబుల్ వచ్చిండు, కారేసుకుండు. అందులో ఇద్దరు కరీంనగర్ వచ్చింది చెప్పిళ్ళు. వాళ్ళు నా దగ్గరికి వచ్చిండు, మాట్లాడారు. నేను కరీంనగర్ రూరల్ పోలీసులు వచ్చినాం, సో మీకేమైతే మా బాబాయ్ అని చెప్తే కలిసి వాళ్ళని వచ్చినాం. అంటే ఎందుకు సార్ అంటే కేసు మీద షూటీ పెట్టిండు, అడ్రస్ కరెక్ట్గా ఇంకేమైతే వచ్చిందని చెప్పిండు. మాట్లాడిళ్ళు, సెల్ఫీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మార్నింగ్ మేము లేవ ముందుకే వచ్చిళ్ళు క్వాలిస్ వేసుకొని. మేము లేవాలి అప్పటికి వచ్చిళ్ళు. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు, అందరు సివిల్. మా బాబాయ్ మాజీ మావోయిస్టు చెప్పిన ఎంతో 14 ఏళ్ళు అవుతుంది. జమ్మూ అంటే ఆయన బెయిల్ మీద వచ్చేసిండు, కేసులు కొట్టేసిండు, ఏం లేవు, కేసు కూడా ఏమి లేవు. ఖాళీ ఒక ఉపచట్టం కేసు ఉంది సిద్దిపేటలో. మన కరీంనగర్ వెళ్ళినాక షూటీ పెట్టినట్టున్నాడు. షూటీ అడ్రస్ కరెక్ట్గా తెలుసుకున్నా వచ్చిళ్ళు, తెలుసుకున్నారు, వెళ్ళిపోయి వాళ్ళు ఏమైనా వాళ్ళు కూడా. వచ్చిన వాళ్ళు అది మాట కూడా మాట్లాడలేదు. తొందర భోజనం చేసి గుంజుకుపోతారు. అడిగి అసలు మా మోగ ఛాయిస్ చేయాలి. మాకు నచ్చిన వాళ్ళు ఆయన షూటీ పెట్టింది కదా కేసు మీద, ఇద్దరు పెట్టినట్టు అది అడ్రస్ కరెక్ట్ కాదా అని చెప్పి ఎంక్వైరీకి వచ్చిండు. ఇద్దరు వచ్చి ఒక లోకల్ కానిస్టేబుల్ రిటైర్మెంట్ అని కూడా వచ్చిండు. సాధారణంగా వెళ్ళిపోయాళ్ళు. ఇక మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు, ఏం చెప్పలేదు. పొద్దుచి తీసుకెళ్ళిండ్రు. ముందు అతను సింగరేన్ జాబ్ చేసే అతను మళ్ళీ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు. పార్టీలో ఇప్పుడు ఉండట్లేదు, 15 సంవత్సరాలు అవుతుంది. జార్ఖండ్ నుండి అతని హెల్త్ కూడా బాగాలేదు. రేపు హాస్పిటల్ తీసుకెళ్ళింది కంటి ఆపరేషన్ కోసం. ఆ తయారులో మేము ఉన్నాము. ఈ లోపు నిన్న ముగ్గురు పోలీసు వాళ్ళు వచ్చారు అతని దగ్గరికి. వచ్చి హుస్సేన్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, అతను అడ్రస్ ఇక్కడ నేను తెలుసుకోవడానికి వచ్చాను మేము అని చెప్పారు. అంటే ఇదే ఇల్లు, ఇక్కడే మాతోటే ఉంటాడని చెప్పి తెలుసుకున్నారు. అంతే ఇక్కడనేనా ఖాళీ డౌట్ కోసం వచ్చినాం అన్నారు. వెళ్ళిపోయినారు, బాగానే మాట్లాడారు. నేను ఈరోజు పొద్దున 6 గంటల వరకే కథ మేము చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మామయ్య డోర్ కొట్టి ఇట్లా నేను పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా తీసుకెళ్తారు అని అంటే మాట్లాడడం కూడా మాట్లాడనివ్వకుండా భుజం పైన చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళారు. వాళ్ళు ఎక్కడోళ్ళు ఎవరు ఏంది అన్నది ఏమీ తెలియదు. అట్లా తీసుకెళ్ళడు వాళ్ళది కరెక్ట్ కాదు. ఇట్లా మనిషి వ్యక్తి ముందట ఉన్నాడు కదా, ఎక్కడనో లేడు కదా. వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈయన రావడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటిప్పుడు మాట్లాడడానికి కూడా చెప్పాలి కదా మాతోటి. మా ఇంటి మనిషి కూడా మాతోటి అతని హెల్త్ బాగాలని మాకు ఏదైనా చెప్పాలి కదా, మీ పోలీసులు మేము తీసుకెళ్తున్నామని. మరి వాళ్ళు ఏది సమాచారం మాకు ఇవ్వకుండా కానీ మా మామయ్యతో మాకు మాట్లాడనివ్వాలి కదా. హెల్త్ బాగాలేదు ఏంటి అని మాట్లాడే లోపే భుజం పైన చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండు. ఇది పోలీసు వాళ్ళు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళు ఎందుకోసం తీసుకెళ్ళారు, దేనికోసం తీసుకెళ్ళారు అది తర్వాత. ఇంటి ముందరకు వచ్చి అట్లా తీసుకెళ్ళడు కరెక్ట్ కాదు. మరి ఎక్కడికి అని కూడా చెప్పలేదు, ఏమనేది చెప్పలేదు. ఎందుకు ఇది ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది. మరి దేనికోసం తీసుకెళ్ళారో మాకు తెలియాలి. చేయాలి ఏమనలేదు. అతని మీద చేసినాక తర్వాత మాకు పోలీసు వాళ్ళ మీద డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో కారణానికి తీసుకెళ్తున్నారు, ఇది వీళ్ళు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని. అందుకే నేను అందరికీ చెప్తున్నాను ఎందుకు తీసుకెళ్తున్నాడు, దేనికోసం తీసుకెళ్తున్నాడు.
నాకు తెలియాలి వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. ఫోన్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ అయింది. ఫోన్ చేసాము మేము డైరెక్ట్గా, ఏంటి అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఫోన్ చేస్తే కూడా ఫోన్ కట్ చేస్తున్నారు. అది 15 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇంతవరకు ఏ రిమార్కు లేదు అతని మీద, ఎటువంటి ఇది కూడా అతను చేయలేదు. అతని హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు, షుగర్ పేషెంట్, బీపీ. హాస్పిటల్కి తీసుకొస్తున్నాం కంటి ఆపరేషన్ కోసం. కొంచెం షుగర్ తగ్గినాక ఆపరేషన్ చేస్తా అన్నారు. రేపు ఓకే చేసుకున్నాము. రేపు ఆపరేషన్ చేసే టైంకు ఈరోజు వచ్చి పోలీసులు అట్లా తీసుకెళ్ళింది.